కాదు, ఇంట్లోనే పడి ఉండాలి, అప్పుడు ఇవన్నీ చేసుకోవాలి అనుకున్నా. అయితే వచనం ఏమంటుంది తెలుసా? ನೆನೆಗೆನ್ನೆಗೆ ಕೆಳಕಲ್ಲಕ್ಕೆ ಶರೀರ ಭೂಲೋಕದ ಮುನ್ನ ಹಲ್ಲು ಹೋಗಿ ಬೆನ್ನು ಬಾಗಿ ಅನ್ಯರಿಗೆ ಹಂಗಾಗದ ಮುನ್ನ ಕಾಲ ಮೇಲೆ ಕೈಯ ನೋಡಿ ಕೋಲು ಹಿಡಿಯದ ಮುನ್ನ ಮುಪ್ಪಿಂದೊಪ್ಪ ಮಳೆಯದ ಮುನ್ನ ಮೃತ್ಯು ಮುಟ್ಟದ ಮುನ್ನ ಪೂಜಿಸು ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ. ఎప్పుడు దేవుని చింతన చేయాలి, ఆధ్యాత్మ చింతన చేయాలంటే నెరకెన్నెಗೆ కదా, అంత చర్మాలను చుట్టుపడిపోతాయి, తేనెకెళ్ళకి శరీరం మూడు ఊగులు వగిపోతాం, పళ్ళంతా వెళ్ళిపోతాయి, చేతి కాళ్ళు గట్టిగా ఉండవు, ఒక లాఠీ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి అవన్నీ వర్ణన చేసినారు. అవన్నీ వృద్ధాప్య సంకేతాలు అన్నమాట. అలాంటి వృద్ధాప్యం వచ్చే ముందు నువ్వు పరమాత్మ శివుని ధ్యానించాలి. మన కర్ణాటకలో ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అతను బర్త్డే చేసేటప్పుడు ఇక్కడ పువ్వు అంటే ఇక్కడ పువ్వు అంటే ఇక్కడికి వెళ్ళేది అన్నమాట. క్యాండిల్ ఆర్తికి కాదట. అందుకే ఒక వచ్చిన చాలా చక్కగా ఏముందంటే శివ అనేది కాదు, శవ ఉంటుంది. అలాంటి ఎప్పుడు శివ ధ్యానం చేసే కాదు, అన్నం తినాలన్నా అలవాటు కావాలి. ఇప్పుడు ఫారినర్స్ వస్తారు, స్కూల్లో తినేవాళ్ళు, వాళ్ళు చెప్పండి చేతులు అన్నం తినండి తింటారా? వాళ్ళు వాళ్ళే కాదండి, దానికి కూడా అలవాటు కావాలి. అలాగే పరమాత్మని స్మృతి చేసేది కూడా అలవాటు కావాలి. చిన్నప్పటి నుండి అలవాటు ఉంటే మాత్రమే శరీరం మొదలయ్యేటప్పుడు పరమాత్మని స్మృతి వస్తుంది. లేదంటే శరీరం మొదలయ్యేటప్పుడు నేను అక్కడ ఇది పెట్టినాను, ఇది ఇక్కడ పెట్టినాను, మరొకటి ఇంకొకటి, మనముడు మనమురాలు పిల్లోడు అవన్నీ గుర్తుకు వస్తాయి తప్ప పరమాత్మని స్మృతి రాదు. అందుకే శరణ అంటే ఏమిటంటే పరమాత్మ శివుడు ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకుని ఆ ఒకే పరమాత్మ శివుడికి తన సర్వస్వాన్ని సమర్పణ చేసుకునేటువంటి మనోభావం ఎవరికి ఉంది, దానికోసం ఇది వదిలిపెట్టి రావాలా అనేది లేదు. వచన సంస్కృతిలో 12వ శతమానంలో 12వ సెంచురీలో మహామనేని చేసినారన్నమాట. చూడండి మీరు ఆ ఒక మహామనే 12వ సెంచురీ చదివితే అక్కడ అన్ని ధర్మాల వారు ఉన్నారు, అన్ని జాతుల వారు ఉన్నారు, పతిపత్తులు అందరూ వచ్చినారు. అక్క మహాదేవి ఆ సభలో వచ్చేటప్పుడు అల్లవరదు గారు ఒక మాట అడుగుతారన్నమాట. ఎలా వచ్చినావు, పతిని వదిలిపెట్టి వచ్చినావు, నిన్ను ఇక్కడ రానేయమన్నమాట. అప్పుడు ఆ ఒక క్వశ్చన్ అడుగుతారన్నమాట. ಹೆಪ್ಪಿಟ್ಟ ಹಾಲು ಸಿಹಿಯಗುವುದೇ, ನಾನು ಸತ್ಯವೆಂದು ಹೇಳ ಮಾತನಾಡಿದ್ದೆ. ఇలాంటి ప్రశ్నలు. దానికి అక్క మహాదేవి ఆన్సర్ ఇస్తుంది. హెప్పిట్ట హాలు సిహియగుదు. హెప్పిట్ట అంటే ఏమిటంటే తోడు పెట్టింటారు. తోడు పెట్టిన తర్వాత ఆ పాలు మరి పాలు అవుతుందా, స్వీట్గా అవుతుందా? దానికి అక్క మహాదేవి ఏమిటంటే హెప్పిట్ట హాలు సిహియగుదు. ఎలా అంటే దాన్ని వెన్న తీస్తాం కదా, వెన్నలో వచ్చేటువంటి తుప్పము దానికంటే చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇలా కూర్చోయింటాము, కొంచెం నిద్రపోయింటాము, చచ్చిపోయినట్టు ఉంటాము, లేచినాక నిద్రలో చూసిన కళలని చెప్పుకుంటాము. ఇలా ఎంత చక్కగా ఎంత ధైర్యంగా అలవరపు గారు అడిగిన ప్రశ్నలకు అంత జవాబిస్తుంటారు. అనుభవ మంటపంలో ఎవరు సన్యాసులు కాదు, అందరూ గృహస్థులే. ఒకరే అనుభవ మంటపాన్ని విష్ణుజ సింహాసనాధీశ్వర అల్లవరపుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సంసారులే. అయితే ఆ సంసారులందరూ ఏకో శివుడు ఒక్కడే అని తెలుసుకుని శివభావములో ఏకభావములో ఉండేవారు అన్నమాట. అందుకే మనము పరమాత్మ శివుని యథార్థంగా చూడాలంటే ముందు నేను శరణే కావాలి, నాలో అలాంటి శరణత్వం రావాలి. శరణత్వం
అంటే ఏంటి అంటే నువ్వు ఒక్కడే, ఇంకా ఎవ్వరు వేరే వాళ్ళు లేదు. తమేవ శరణం గచ్చ, నీకే నేను సర్వస్వం సమర్పణ చేసుకుంటాను, వేరే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక భావన వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క శరణ సంస్కృతి నిజంగా విశ్వవ్యాపి కావడానికి సాధ్యం ఉందన్నమాట. అందుకే పరమాత్మ శివుని చూడాలంటే నాలో ఒక శరణత్వం సమర్పణ భావం అనేది రావాలి. ఆ సమర్పణ భావము నా దగ్గర రావాలంటే చూడండి, నేను ప్రారంభంలో కూడా అన్నాను, అయ్యా ఎందరే స్వర్గ వెలుగు ఎందరే నరక. చిన్నప్పుడు ఒక కథ విన్నాము, మీరు విన్నారనుకుంటారు. చిన్న అబ్బాయి ఆవులంతా తీసుకుని కొండకి వెళ్తారు అన్నాడు. చిన్న అబ్బాయి పని చేస్తాడు, ఇంట్లో ఉండే ఆవులను తీసుకువెళ్తాడు. సాయంత్రం అయింది, ఇంటికి ఆవులను తీసుకురావాలి అంత పిలుస్తాడు, పేరు పెట్టి, గోదావరి ఎక్కడున్నావు, కావేరి ఎక్కడున్నావు, ఇక్కడ రా ఇక్కడ అని పిలుస్తాడు. అతను ఎలా చెప్తాడో అక్కడి నుంచి అలాగే ప్రతిధ్వని వస్తుంది అన్నమాట. ప్రతిధ్వని వచ్చినప్పుడు చిన్న అబ్బాయి ఏం తెలియదు ప్రతిధ్వని అంటే. యారో అంటాడు, ఎవరున్నారట, అలాగే వినిపిస్తుంది. యారో యానో అంటాడు, ఎవరో అంటాడు. అక్కడ మరి ఆశ్చర్యమైంది, నేను చెప్పినట్టు చెప్తారు, ఎవరు ఎదుర్కొండ మీద ఇంకెవరు ఉన్నారు, నాకు ఇన్సల్ట్ చేస్తున్నానని తెలుసుకొని మరి ఇంటికి వస్తాడు. వచ్చి చెప్తాడు, అమ్మా ఎదుర్కొండ మీద ఎవరు ఉన్నాడు, నేను చెప్పినట్టు చెప్తాడు, నాకంత అసహ్యం చేస్తాడు. ఇప్పుడు అమ్మకి తెలిసిపోయింది ఏమైంది అని. అమ్మ ఎక్కడి నుండి నువ్వు రేపు తీసుకువెళ్తాను దాన్ని, అక్కడ పోయినాక నీవేం చెప్పు అన్నా, ఎవరు నాకు అని అడుగు, నేను నీకు దోస్తి చేసుకోవాలని అడుగు, చూడు ఎదుర్కొండ వాడు ఏం మాట్లాడతాడు చూస్తాను. పిల్లలు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ డే మరి ఆమె తీసుకువెళ్తాడు, అన్ని గోవులన్నీ వస్తాయి, అన్ని మొదలుపెట్టి అమ్మ చెప్పినట్టు చెప్తారు. అన్నా నువ్వెవరన్నా అంటాడు. అక్కడి నుంచి అదే వినిపిస్తుంది, అన్నా నువ్వెవరు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, దోస్తి చేస్తావా, అతను కూడా అదే అంటాడు. ఇది చాలా సంతోషం అయిపోతుంది, అతను ఎదురువాడు చాలా మంచివాడు అనుకుంటాడు. అయితే ఆ పిల్లడికి తెలియదు అన్నమాట, అక్కడ ఎవరు లేదు, ఉన్నది ఏది తనదే ప్రతిధ్వని. అందుకే చాలా మంచి మాట ఏమంటే, ప్రతిధ్వనిని చేంజ్ చేసేది కాదు, ధ్వని చేంజ్ చేసుకో. ముందు ఏది చేంజ్ కావాలి, నా ధ్వని చేంజ్ అయితే ఆటోమేటిక్గా ప్రతిధ్వని కూడా మారిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎదురు వాళ్ళు మారితే ఇతను మారాలి, ఇతను మారాలి, ఇతరులు మార్పు రావాలి, అది మార్పు తీసుకువస్తాం, ప్రపంచంలో మార్పు తీసుకొస్తాం అనుకుంటున్నాము. అయితే మార్పు ఎక్కడి నుంచి కావాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి. అదే అయ్యా ఎందరే స్వర్గ నేను ఎలా వెళ్తానో రిఫ్లెక్షన్, అదే ఇగో అలాగే ఉంటుంది, ప్రతిధ్వని అలాగే ఉంటుంది. అందుకే నేను ఒక్కడే పరమాత్మని తెలుసుకుని నా స్వభావములో, నా వర్తనలో, నా మాటలలో, నా దృష్టిలో పరివర్తన తెచ్చుకుంటే నేను పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. చూడండి, బసవన్న వచనం చాలా ఫేమస్ అయిన ఒక వచనం, అందరూ చెప్తారన్నమాట. మొన్న కర్ణాటకలో ఒక మినిస్టర్ ఇది తప్పుగా చెప్పి చాలా ట్రోల్ అయినారు ఈ వచనం. ఇవనారవ 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 ఏంటంటే జరయ్యా ఇవనమ్మవా. ఎందుకు ఇవనమ్మవ అంటే ఇవనమ్మ కూడల సంగన మనయమ్మగా. ఎంత చాలా చక్కగా శ్రేష్టమైన వచనం. వీడెవరని అడగొద్దండి, ఇతను నా ఇంటి పిల్లలు, ఎందుకంటే నా ఇంటి అతను, ఎందుకంటే నేను ఇతను ఇద్దరు ఎవరి పిల్లలు, ఎంత శ్రేష్టమైన వచనం అన్నమాట. అది చెప్పేకి పోయి ఏదేదో చెప్పేసుకొని చాలా గొడవ అయింది, మనమన్నవి కూడా కాదు. ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, శబ్దాలు. నేనేమనుకుంటాను, ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఏం మాట్లాడతారు తెలుసా, నా మాటలు కొంచెం రఫ్గా ఉంటాయి. అంటే నా హృదయం చాలా మంది ఇదే మాటలు చెప్తారా, ప్రపంచం మీ మాటలు చూస్తుందా, మీ హృదయం చూస్తుందా, ఏం చూస్తుంది? అందుకే మాటలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి,
ನುಡಿದರೆ ಮುತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು, ಸ್ಫಟಿಕದ ಶಲಾಕೆ ಅಂತಿರಬೇಕು. అంత స్పష్టంగా ఉండాలి, అంత చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వినేవారికి ఒకసారి వినాలా అనిపించాలి, మీతో మాట్లాడాలా అనిపించాలి. అలాంటి ఒక మాటలు నాకు ఉండాలంటే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. ಕಳಬೇಡ, ಕೊಲಬೇಡ, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ಇದರ ಹರಿಯಲು ಬೇಡ. ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ, ಇದೇ ಬಹಿರಂಗ ಶುದ್ಧಿ, ಇದೇ ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ ಒಲಿಸುವ ಪರಿ. ఎంత శ్రేష్టమైన వచనం! ఎన్నిసార్లు విన్నా, కళబేడ, దొంగతనం చేయదు, కొలబేడ, ఎవరిని సంపు, కుసియలు వేడ, అబద్ధాలను చెప్పవద్దు, తన్న బండిసబేడ, నీ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు, ఇది హళియలు వేడ, వేరే వారిని గ్లాని చేయొద్దు, అపమానం చేయొద్దు. ఇది అంతరంగ శుద్ధి, బహిరంగ. అంతరంగం స్వచ్ఛంగా ఉంటే బహిరంగంలో బాహ్యంలో స్వచ్ఛత వచ్చేస్తుంది. పరమాత్మ శివుడు బసవన్న అంకిత నామం కూడల సంగమం కదా. పరమాత్మ శివుని వేరు వేరే పేర్లు పెట్టుకున్నారన్నమాట. అల్లమప్రభు గుహేశ్వర అని పెట్టుకుంటే, అక్క మహాదేవి చెన్నమల్లికార్జున అని పెట్టుకుంటే, బసవన్న కూడల సంగమ దేవాన్ని పెట్టుకున్నారు. ఇవన్నీ పరమాత్మ శివుని వేరు వేరే పేర్లు అన్నమాట. దాని గురించి కూడా వచనం ఉంది. ದೇವನೊಬ್ಬ ನಾಮ ಹಲವು ಪರಮ ಪತಿರುತ್ತೆಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬನೇ ಹಲವು 12 ಜನರಿಗೆ ದೊಬ್ಬೊಬ್ಬಿ మాట్లాడಬೇಡ. దేవుడు ఒక్కడే. ఎన్ని శబ్దాలు చెప్పినా, ఎన్ని భాషలు చెప్పినా ఉండేది మాత్రం పరమాత్ముడు ఒక్కడే. అతను ఒకడే శివుడు. అందువల్ల ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు ఈ సమస్య ఏమైంది తెలుసా? చాలా బాగా చదువుకున్నాం, చక్కగా చదువుకున్నాం, చదివేకి వస్తుంది, చెప్తాము, భాషణాన్ని చేస్తాము, వ్యాఖ్యానాన్ని చేస్తాము, పాడతాము. అయితే లోపల ఎలా ఉంది? మా పక్కన, నేను కర్ణాటక మలనాడు ఏరియా నుంచి వస్తాను. మలనాడు మీకు తెలుసు, కర్ణాటక ఢిల్లీ వెస్టర్న్ ఘాట్. మా పక్కన ఒక సంస్కృతి ఏముందంటే, ఎవరైనా ఇంటికి వస్తే ఒక చెంబులో నీరు పెట్టాలి, కాలికడపం లోపల నమస్కారం చేస్తాను. నేను ఒక ప్రోగ్రామ్ చేస్తాను కొన్ని సంవత్సరాలకి. ఇంటికి ఒక జ్ఞాన గోష్ఠి, ప్రతి ఇంట్లో ఒక జ్ఞాన గోష్ఠి చేసేదాన్ని. పల్లెటూరు మా పక్కన చాలా ఇల్లు ఉన్నాము. ఒక ఊరంటే 5-10 ఇల్లు ఉంటాయి ఒక ఊరు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ అడవిలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి అన్నమాట. ఒకరింటికి పోయితే నమస్కారం, నేను పెట్టాను, కాలు కడుక్కుంటున్నాను. చాలా మంచి హితాడి చొంప అన్నమాట. చాలా చక్కగా చిన్న మాదిరిగా, బంగారు మాదిరిగా అది మించుతాము. దాన్ని ఎత్తి కాళ్ళ మీద నీరు వేసుకోవాలి. అంత లోపల ఆ చొంపు పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే లోపల దాంట్లో ఏముంది, జిడ్డు, అందుకే జారిపోయాడు. ఆ రోజు నాకు ఒక మాట గుర్తొచ్చింది. బయట చూస్తే బంగారు మాదిరిగా ఉంది ఆ చొంపు, లోపల చూస్తే జిడ్డు పడి. అప్పుడు ఒక మాట అర్థమైంది, బయట కడిగిన వాళ్ళంతా లోపల కడుగుతారనేది గ్యారెంటీ లేదు. లోపల కడిగిన వాళ్ళు బయట తప్పుతారు. అది ఫస్ట్ ఎక్కడ కడగాలి? ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్, అవుట్ సైడ్ ఇన్ కాదు, బయట నుంచి వచ్చేది కాదు. ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి? అది శరణ సంస్కృతి. శివుడు పరమాత్మ, శివుని చూడాలంటే, శరణత్వం నాలో రావాలంటే ముందు స్వచ్ఛత కావాల్సిందే. ఇక్కడ మంచి మంచి ఇల్లు కట్టుకున్నాము, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాము, చాలా చక్కగా దాన్ని అందంగా పెట్టుకున్నాము, చాలా మంచి గుడ్డలు పెట్టుకుంటున్నాము, ఇస్త్రీ వేసి పెట్టుకుంటున్నాము. మా కారు కొంచెం కూడా గణేష్ ఉండకూడదు, వాష్ చేసేస్తాము. చెప్పులు చాలా చక్కగా పెట్టుకున్నాము, అన్ని బయట బాగా చక్కగా ఉన్నాము. అయితే లోపల ఒక చిన్న మాట, ఇది ఒక చిన్న హ్యాపీ, చాలా
బరువు లేదు. నేను ఇలా పట్టుకుంటే నాకేమైనా నొప్పి అవుతుందా? అవుతుందా? మీరు పట్టుకుంటే అవుతుందా? అదే ఈ ఖర్చు, ఈ హ్యాంకీని 2 గంటలు ఇలాగే పట్టుకుంటే నొప్పి అవుతుందా లేదా? అవుతుందా లేదా? అవుతుంది కదా. జీవితంలో కూడా ఇదే సమస్య. ఎక్కడ ఇలా ఉంది, చిన్న మాట ఇక్కడ పెట్టుకున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకున్నాను, అది బరువు అవుతుందా లేదా అనుకున్నదిగా. ఆమె చూసినప్పుడంతా, ఆమె పేరు విన్నప్పుడంతా లోపల పొలాల్లో దాని నుంచి బాధ ఎవరికి కలుగుతుంది? సమస్య ఎవరికి అవుతుంది? మనస్సులో అశాంతి ఎవరికి కలిగింది? ఇంటి వాతావరణం ఎవరికి చెడిపోతుంది? అది ఎప్పుడు ఆలోచన చేసేది లేదన్నమాట. అందువల్ల ಕಳಬೇಡ, ಕೊಲಬೇಡ, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ಇದರ ಬಳಿಯಲು ಬೇಡ. ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ, ಇದೇ ಬಹಿರಂಗ ಶುದ್ಧಿ, ఇదే ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ ಉಳಿಸುವ పరి. నువ్వెన్ని లడ్డూలు పెట్టినావు, ఎన్ని ఆరతులు చేసినావు, ఎన్ని పెద్ద హారాలు వేసినావు, దాని గురించి పరమాత్మ శివుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడంటే కాదు. పరమాత్మని నీవు దాని యొక్క పరమాత్మని ఆశీర్వాదం పొందాలా అంటే ముందు అంతరంగా శుద్ధత కావాలి, స్వచ్ఛత కావాలి. దానికోసమే వీరశైవ సంస్కృతిలో శివయోగం అని చేస్తారు మీరు. అందరిలో శివలింగాన్ని పెట్టుకొని ప్రతిరోజు శివయోగం చేసుకోవాలి. ఆ శివలింగాన్ని చూస్తూ 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 మా ఊరిలో ఒక అక్కడ ఉండేవారు. చాలా ఇప్పుడు ఒక 2 years అయింది ఆమె శరీరం మొదలున్నారు. ఎంత శ్రేష్టమైన శరణి అంటే రోజు 2 భోజనం చేసేది, అది కూడా స్నానం చేసి లింగ పూజ చేసుకొని అక్కడ పెట్టిన శివునికి పెట్టిన నైవేద్యాన్ని ముందు తిని తర్వాత నీళ్లు కూడా తాగేది కాదు. నిజంగా ఈ 21st centuryలో కూడా సాయంత్రం ఇంకొకసారి స్నానం చేసి తానే వంట చేసుకుని, నేను అనుకుంటా 1993లో శరీరం వదిలేది అమ్మ, అంతవరకు తానే వంట చేసి ఆ వంట శివుడికి నైవేద్యం చేసుకొని ఆ అన్నం తినుకొని మంచి మాటలు, ఎవరికి చెడు మాటలు చెప్పేది కాదు, ఆపదలు చెప్పేది కాదు, వాటిని మేము పరచింతలు చేసేది కాదు. ఎప్పుడు మేము ఎంతవరకు అయిందో అంతవరకు మా ఆశ్రమానికి వచ్చేదాన్ని. తర్వాత శరీరం సహయోగం ఇవ్వలేదు. అక్కడ ఎప్పుడైనా మా ఇంటికి రండి అని పోయి కూర్చుంటే ఇక్కడ మా కూడలు ఇలా ఉంది, మా మనమరాలు మనుడు అలా ఇలా ఏ మాటలు చెప్పేది కాదు. ఏమి మాటలు చెప్పినా శివుని గురించి, అంటే కొన్ని శివుని మాటలు చెప్పండి, అది వినాలనుకున్నా. ఈరోజు శివుడు ఏం చెప్పండి, ఓం నమః శివాయ గురించి కొంచెం చెప్పండి. ఇదే వినేదాన్ని చాలా సంతోషమైంది. గృహస్థులు ఉండేదాన్ని, ఎంతో పెద్ద సంసారం ఉంది, అయినా ఒకడే శివుడు అనే ఒక భావము అన్ని జవాబుదారులని చాలా చక్కగా చేసేదాన్ని. లాస్ట్ వరకు తన శరీరము తన ముందుకొని తన కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిందన్నమాట. అందుకే ఎవరు అనుగత శిక్షణలో ఉండాలి చూడండి, వాళ్ళకి భగవంతుడు కూడా చాలా చక్కగా వాళ్ళకి వారి జవాబుదారి చేసుకుంటాడు. భగవద్గీతలో ఒక మాట ఉంది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వారి యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను అంటాడు భగవంతుడు. ఒక్కడే పరమాత్మ అంటే పరమాత్మని నచ్చుకునేది, పరమాత్మని తెలుసుకునేదంటే సంసారం అంతా వదిలిపెట్టిపోయేది అనేది కాదు. నిజమైన తపస్సు ఏదంటే ఇంట్లో ఉండుకొని అందరి జೊತೆ ఉండుకొని అంతరంగా బహిరంగంగా శుద్ధంగా పెట్టుకొని పరమాత్మని స్మృతిలో కర్తవ్యం చేసేది. దానికి శరణార్థ ఏమన్నా అంటే కాయకవే కైలాస అన్నారు. ఏమన్నారు? కాయకవే కైలాస. ఎక్కడో ఎవరెస్ట్ పైన ఉండే గౌరీ శంకర శిఖరం కైలాసం కాదు. కాయకం చేసేటప్పుడు ఇది కాయక అంటే కర్తవ్యం, పని.
కర్తవ్యం చేసేటప్పుడు ఇది పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి కర్తవ్యం అని తెలుసుకొని శ్రద్ధాభావముతో ఆ కర్తవ్యాన్ని చేసేది కాయకుడి కైలాసం. అయితే ఇప్పుడు ఏం జరుగుతాం? అందువల్ల చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఫస్ట్ నేను శరణ అవునా కాదా అని చూసుకుంటాను. అవునా? శరణత్వం నాలో ఉందా? నేను అన్ని మాటలు పరమాత్మకి చెప్తానా? ప్రతిరోజు పరమాత్మతో మాట్లాడతానా? నేను పరమాత్మ శివుడు నాకు సంబంధం ఎలా ఉంది? ఒక్కసారి నన్ను నేను చూసుకుంటే, ఎందుకంటే చూడండి, జన్మము తీసుకునేది వేరే, జీవితాన్ని నిరూపించుకునేది వేరే అన్నమాట. సనాతన సంస్కృతులు ఏమంటారంటే జన్మాంత జాయతే శూద్ర సంస్కార భవే బ్రాహ్మణ అంటారు. పుట్టి నుంచి ఎవరు బ్రాహ్మణుడు కాదు, సంస్కారం నుంచి బ్రాహ్మణులు అవుతారు. అలాగే నేను శరణ అనేది, నేను వీరశైవ సంస్కృతిలో పుట్టినాను, లింగాయత ఇంట్లో పుట్టినాను, అందుకే నేను శరణ అంటే కాదు, నిజంగా శరణత్వం నాలో వచ్చిందా? సంపూర్ణంగా మనస్సు బుద్ధి సంస్కారంతో శివుడు ఎదురుగా నేను సమర్పణ అయినా పాడేటప్పుడు చాలా సంతోషంగా పాడు. అయితే ప్రయత్నం ఏం చేయాలంటే, పాడినప్పుడు ఎలాంటి మనస్థితి ఉంది కదా, ఆ మనస్థితి పగలంతా ఉంటుందా? పని చేసేటప్పుడు, కర్తవ్యం చేసేటప్పుడు, అందరితో వ్యవహారం చేసేటప్పుడు వీళ్ళంతా సోదరులు అనే ఒక భావన, జాతి భేదము, ధర్మ భేదము, వర్ణ భేదము, భాషా భేదము లేనటువంటి ఒక సంసారం ప్రపంచాన్ని నిర్మాణం చేయాలంటే దాని క్షణ సంస్కృతి చాలా చక్కగా మార్గదర్శనం వేస్తుంది అన్నమాట కదా. దేవుల దాసమయ్య ఉన్నారు, అంబిగల చౌదరి ఉన్నారు, అన్ని జాతి వాళ్ళు ఉన్నారు. వల్లభద్రపు గారి యొక్క అనుభవం అంటారు. అయితే ఇప్పుడు మరి వెనకగా చూస్తే అదే భేదభావం. దానికి కారణం ఏంటంటే వచనాలను విన్నాము, దాని జీవితంలో తీసుకున్నది. హిందీలో ఒక మాట చెప్తారన్నమాట, దో కాన్ కిస్ లియే హై, ఏక్ సే సున్నే ऐसे है क्या? ఒక నుంచి విని ఇంకొక నుంచి వదిలిపెట్టాయినా లేదా రెండు దారి నుంచి దిగిన తర్వాత జీవితంలో తీసుకురావాలి. అందువల్ల శరణ సంస్కృతి, శరణ అంటే అక్కడే పరమాత్ముడు అనే సత్యాన్ని ప్రపంచానికి మన జీవితం మూలకంగా జీవిత ద్వారా చెప్పాలన్నమాట. నేను అంటే ఒక చైతన్య ఆత్మ జ్యోతిని, చాలా శ్రేష్టమైన సంస్కృతి. చూడండి, ప్రతి ఒక్క దానికి ఈ 3 రోజులు అర్థం తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తాను. మీకు ఏమంటారు, షోడశ సంస్కారాలు సనాతన సంస్కృతిలో ఉంటాయి, అలాగే వీరశైవ సంస్కృతిలో కొన్ని సంస్కారాలు ఉన్నాయి. సాయుధ్య, సామీప్య, సాయుగ దాని గురించి మాట్లాడతారు. అయితే నేను ఇక్కడ ఇది వీరశైవ ఫిలాసఫీ అని చెప్పేది కాదు, మూల ఫిలాసఫీ వచనాలలో ఉండేటువంటి అతి శ్రేష్టమైన ఫిలాసఫీ. ఆ శ్రేష్ఠ ఫిలాసఫీ ఇద్దరు భగవంతుడు లేదు, ఒక్కడే భగవంతుడు. దాని గురించి ఎంత మంచి వచనాలు ఉన్నాయి. పరమాత్ముడు సర్వశక్తివంతుడు అనే దానికి ప్రతి ఒక్కరూ చాలా శ్రేష్టమైన మార్గదర్శనం ఇచ్చినారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సమస్య ఏమైంది తెలుసా? నేను ఒకసారి గోకర్ణం వెళ్తున్నాను. గోకర్ణం పేరు కర్ణాటకలో ఒక శివక్షేత్రం అన్నమాట, చాలా శ్రేష్టమైన క్షేత్రం. ఆ శివ గోకర్ణానికి వెళ్తున్నాను. బస్సు ఎక్కిన హుబ్లీ వెళ్తున్నాను. బస్సులో ఎక్కితే బస్సు అంతా ఫుల్ ఉంది. చూస్తున్నా ఎక్కడైనా సీట్ దొరుకుతుందా? సామాన్యంగా ఏం చూస్తాము, బస్సు ఎక్కితే ఆడవాళ్ళంటే ఆడవాళ్ళ పక్కన సీట్ దొరికితే మంచిది అని చూస్తాం కదా. తర్వాత తిరిగి చూస్తాను, ఉప్పులు ఇదేంటి ఆడపిల్ల ఏం వచ్చింది,
అగరబత్తిని పెట్టేది అని తిరిగి చూసి అది చూస్తే ఆడపిల్ల ఒక ఫారెన్ అబ్బాయి అన్నమాట. ఒక 30-32 సంవత్సరం ఉంటుంది అలాంటి అబ్బాయి. తర్వాత నేను అన్నాను, నాకు నచ్చుతుంది, తీసుకొని మైండ్ ఆఫ్ చేయలేదు, పాపం పని చేస్తున్నాను, ఆర్గ్యూ చేయలేదు, మెడిటేషన్ నేర్పిస్తాము, భగవంతుని గురించి చెప్తాము. ఈ శతమానంలో మీరు భగవంతుని గురించి చెప్తారా? చాలా విచిత్రం. సరేలే, మీకు ఏం మాట్లాడతాను? నేను అడిగినట్టు ఎక్కడి నుంచి వచ్చావు? నేను స్విట్జర్లాండ్ వచ్చాను. ప్రతి సంవత్సరం 3 నెలలు ఇండియాకి వస్తానంట అమ్మాయి. ఎందుకు వస్తామంటే నాకు ఇక్కడ పల్లెటూరు చాలా ఇష్టము, ఇక్కడ మందిరాలు చాలా ఇష్టం, దాన్ని చూడడానికి వస్తాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాజ్యంలో వెళ్ళిపోతాను. గోకర్ణం 2వ సారి వస్తున్నా, నాకు చాలా ఇష్టం. మరి నాకు ఒక ప్రశ్న అడిగిన, ప్రపంచమంతా చెడిపోయింది, అయినా ఇండియా భారతదేశంలో పల్లెటూరులో ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రజలు ఎంత బాగా సంతోషంగా ఉంటారు, ఏం గొడవ లేదు, వాళ్ళకి అంత బీదతనం ఉంది, అంత డబ్బు లేదు, చాలా సహజంగా ఉన్నారు, అయినా ఇంత సంతోషంగా ఉంటారు. దాని రహస్యం ఏది అని నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను చెప్పినాను, మా ఇంకా భారతదేశంలో పల్లెటూరులో వాల్యూస్ ఉన్నాయి, ఆదర్శాలు ఉన్నాయి, నీతి ధర్మం ఉంది, కాబట్టి సంతోషంగా ఉన్నాను. మరి వీళ్ళంతా భగవంతుని పైన విశ్వాసం పొంది ఉంటారు, అందువల్ల వాడు సంతోషంగా ఉన్నాడు. నువ్వు దేవస్థానానికి, మందిరానికి, గుడికి పెడతానంటావు, భగవంతుని పైన నీకు ఎందుకు ఇష్టం లేదు అంటే, అదే నాకు భగవంతుడు ఎక్కడున్నాడు ఆర్గ్యుమెంట్ చేస్తాను. అప్పుడు నేను చెప్పాను, చూడండి, నేనేమన్నా అంటే భగవంతుడు చూపించాలంటే మూర్తిలో చూపించేది కాదు, దాన్ని అనుభవం చేయాలి. ఈసారి నువ్వు గోకర్ణం వెళ్తే అక్కడ పోయి కొంచెం ఎవరైనా కలిసి కొంచెం దీని గురించి తెలుసుకోవాలి. ఇది ఒక జరిగిన 8 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరం మౌంట్ అబు కలిసినాడు అబ్బాయి. నేను గుర్తుపట్టలేదు. అతని వచ్చి నమస్కారం ఫారెన్ అబ్బాయి, నాకు నమస్కారం, ఓం శాంతి అన్నాడు. తెల్ల గుడ్డలో ఉన్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు. మీరు ఇక్కడ ఎలాగని అడిగినాను. అదే మీరు చెప్పినారు కదా భగవంతుని గురించి తెలుసుకుంటే, అందుకే నేను స్విట్జర్లాండ్ పోయిన తర్వాత అక్కడ బ్రాంచ్ కాంటాక్ట్ చేసినాను, మెడిటేషన్ తర్వాత నేర్చుకున్నాను, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఆయన ఒక చాలా నాకు ఒక నోట్ రాసి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే, నిజంగా నేను సంతోషాన్ని వెతుకుతున్నాను. భారతదేశంలో బీదతనం ఉన్న వీరి ముఖం పైన ఎంత ప్రసన్నత ఉంటుంది కదా, ఇది ఎలా ఉంటుందని. మా దగ్గర డబ్బు ఉన్నా అంత సంతోషం ఉండదు. పల్లెటూరులో ఉండేవాడు ఇస్తేసిన గుడ్డలు కట్టుకోరు, అయినా ఎంత సంతోషంగా ఉంటారు. అది ఎలాగని నేను వెతుకుతున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఏ విలువైనా, ఏ వాల్యూస్ అయినా భగవంతునితో కలిసి ఉంటుంది. నేను భగవంతునితో కనెక్ట్ అయితే నాకు కూడా విలువలు వచ్చేస్తాయి అని నాకు తెలిసిపోయింది. ఎంత శ్రేష్టమైన మాస్టర్స్. ఇది శరణ సంస్కృతి అన్నమాట. అదే పరమాత్ముడు చెప్పినటువంటి మాటలు విని ఆ మాటల్ని జీవితంలో తీసుకువచ్చి ఒక్కడే పరమాత్ముడు శరణైన వాళ్ళన్నమాట. చూడండి, వాళ్ళ జీవితం చూస్తే ఎన్ని కష్టపడినారంటే, 12వ శతమానం ఒక కథ వింటే ఆ సత్వాని కోసం తన జీవితాన్ని సమర్పణ చేసేస్తున్నారు అన్నమాట. బసవಣ್ణ, అక్క మహాదేవి, చెన్నబసవಣ್ణ ఎంత కష్టపడి అలాంటి ఒక శ్రేష్ఠ సంస్కృతిని ఉంచినారు. దాన్ని జీవితంలో తీసుకువచ్చేది ఎలా? ఒక్క మాట అయినా సరే. నేను ఎప్పుడు ఎస్పెషలీ నేను ఏ భాషలో చేసినా ఈ మాట తప్పకుండా చెప్తాను. ఇది ఇప్పుడు చెప్పిన వచనం కళవేడ కొలవేడ ఉసియనుడియనువేడ, ఇది లైఫ్ సంవిధానం కదా, లైఫ్ కాన్స్టిట్యూషన్. ఏ దేవుని మీరు, ఏ పేరులో మీరు దేవుని కలిసినా ఈ సంస్కృతి లేకపోతే, వాల్యూస్ లేకపోతే కూడా దొంగతనం చేయము. అయితే ఏం చేస్తున్నాను చూడండి. 2 రోజులు చెడు మాటలాడే వాళ్ళ జగన్ మీ సంగతి ఉంటే, 3వ రోజు మీకు తెలియకున్నట్టు ఆ మాటలు మీరు చెప్పేస్తారు. చెప్పరా?
ఇది దొంగతనం కాదు. అవును కదా చెప్పండి. ఇలాంటి దొంగతనం చేస్తున్నావా లేదా?